మంచు తుఫాను చెలరేగింది. పట్టణం అంతా మంచుతో, ఐసు గడ్డలతో నిండిపోయింది. ఒక చిన్న పాప తప్పిపోయింది. ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక అల్లాడిపోతుంది. ఒక పోలీస్ ఆయన ఏడుస్తున్న పాప దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అంటే, నేను తప్పిపోయాను, మా ఇల్లు ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అన్నప్పుడు ఆ పాప దగ్గర అడ్రస్ అడిగాడు. ఆ పాప అడ్రస్ చెప్పింది. అడ్రస్ విన్నటువంటి ఆ పోలీస్ ఆయన చెప్పింది ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు ఏడవద్దు, తిన్నగా 2 కిలోమీటర్లు వెళ్ళు, అక్కడ రైట్ టర్న్ తీసుకో, ఒక 1/2 కిలోమీటర్ల ముందుకెళ్ళు, లెఫ్ట్ టర్న్ తీసుకో, అక్కడ నుంచి ముందుకెళ్ళి 2వ రైట్ టర్న్ తీసుకో, అక్కడ నుంచి 1 కిలోమీటర్ల ముందుకెళ్తే ఒక సెంటర్ వస్తుంది, సర్కిల్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళు, అక్కడ నుంచి కొంత దూరం లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత 3వ రైట్ సైడు దారి వస్తుంది, ఆ 3వ స్ట్రీట్లోకి వెళ్ళు, అక్కడ మీ ఇల్లు ఉంటుంది. అప్పటి వరకు ఎంతో కొంత ఏడుస్తున్న ఆ పిల్ల కాస్త బోరుమని గట్టిగా ఏడ్చింది. అదేంటమ్మా, నీ అడ్రస్ చెప్పిన తర్వాత ఇంకా గట్టిగా ఏడుస్తున్నావేమిటి? ఆ పాప ఏడిపోయిందో తెలుసా? మీరు అడ్రస్ చెప్పక మునుపు, అంటే మీరు దారి చెప్పక మునుపు నేను అనుకున్నాను మా ఇల్లు ఎక్కడో దగ్గరలో ఉందని చెప్పి. మీరు దారి చెప్పిన తర్వాత అర్థమైంది నేను మా ఇంటికి చేరుకోలేను అని చెప్పి. ఈరోజు చాలామంది చాలా బోధలు చేస్తున్నారు, చాలా సిద్ధాంతాలు, వారి నమ్మకాలు, వారి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇది చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇక్కడ మునుగు, ఇలా రకరకాల బోధలు చేస్తున్నారు. దేనికి? మనిషి మనశ్శాంతి కలిగి జీవించడానికి. దేనికి? మనిషి లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళడానికి. ఎన్నెన్ని గ్రంథాలు ఈ భూమి మీద ఉన్నాయో, ఎన్నెన్ని మతాలు ఉన్నాయో, ఎన్నెన్ని నమ్మకాలు, సిద్ధాంతాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా చెప్తున్నాయి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఇవన్నీ చెప్తూ ఉంటే చేయగలనంత చేసి ఆఖరికి మనుషులు చాలామంది విసిగిపోతున్నారు. అడ్రస్ దొరకటం లేదు. శాంతిగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, పరలోకానికి చేరడానికి వీళ్లకు అవగాహన దొరకటం లేక అల్లాడిపోతున్నారు. ఆ పాప అల్లాడిపోతున్నప్పుడు ఎవరో వచ్చి భుజం మీద చెయ్యి వేశారు. చెయ్యి వేసిన వ్యక్తిని చూసింది. అప్పుడు అతను అంటున్నాడు, అమ్మా ఏడవద్దు, నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తా, రా. ఆ మాట విన్న వెంటనే ఆ పాప గట్టిగా తనను పట్టుకుంది. కారణం తెలుసా? నాకు అడ్రస్ చెప్పేవాళ్ళు కాదు, ఎలా వెళ్ళాలో చెప్పేవాళ్ళు కాదు, నాకు కావాల్సింది చెయ్యి పట్టుకొని నేను చేరవలసిన గమ్యానికి చేర్చేవాళ్ళు కావాలి. నీ చెయ్యి పట్టుకొని నిన్ను పరలోకానికి చేర్చడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చేతిలో నువ్వు చెయ్యి వేస్తే చాలు, నిన్ను గమ్యానికి చేరుస్తాడు. ఆయన చేతిలో నీ జీవితాన్ని అప్పగిస్తే చాలు, ఆయన నీకు శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీ కష్టంలో, నీ కన్నీటిలో నీకు తోడుగా ఉంటాడు. ఆనందమయ జీవితాన్ని నీకు ఇస్తాడు. అలా ఇవ్వాలి అని చెప్పి యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు, తన చెయ్యి నీకు చాచాడు.